శిలువపై నుండి ప్రభువు పలికిన మాటలన్నింటిలోనూ ఇది చాలా చిన్నది, కేవలం రెండే 2 పదాలు. కాని ఇంత చిన్న మాటలో ఎంత లోతైన భావం ఉందో తెలుసా? ఒకవైపు తీవ్రమైన మానవ వేదన, మరోవైపు దాన్ని మించిన ఒక దైవిక ఆరాటం. ఈ రెండింటినీ ఇంత బలంగా చెప్పిన మాట ఇంకొకటి లేదు. సరే, ఈరోజు మనం ఆ చిన్న మాట వెనుకున్న ఆ లోతైన అర్థాన్ని కొంచెం శోధిద్దాం. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. గొల్గొతా కొండ, 6 గంటలుగా శిలువపై యాతన, శరీరం నుంచి రక్తం దాదాపుగా పోయిన పరిస్థితి. అప్పుడు యేసు పలికిన మాట ఇది. ఇప్పుడు బయటకు చూస్తే ఇది చాలా సహజమైన మానవ స్పందనలా అనిపిస్తుంది, అవును కదా? ఎవరికైనా ఆ స్థితిలో దాహం వేస్తుంది. కాని అసలు ప్రశ్న ఎక్కడే మొదలవుతుంది? ఆయన ఆ కేక వేసింది కేవలం గొంతు తడుపుకోవడం కోసమేనా? లేకపోతే తన జీవితకాలపు లక్ష్యానికి సంబంధించిన ఒక లోతైన ఆరాటం, ఒక వేదన అందులో దాగి ఉందా? ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయానికి గుందెకాయలాంటిది. సరే, ఈ మాటను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాహం అనే పదానికున్న అసలు అర్థాన్ని పరిశీలించాలి. ఎందుకంటే మనకు తెలిసిన మామూలు దాహానికి, ఇక్కడ చెప్పబడిన దాహానికి చాలా తేడా ఉంది. చూడండి, దాహమంటే కేవలం గొంతు ఎండిపోయి నీళ్లు కావాలి అనిపించడం మాత్రమే కాదు. ఏదైనా ఒకటి సాధించాలి అనే తీవ్రమైన తపన, ఒక పనిని సంపూర్ణంగా ముగించాలనే ఆరాటం, ఇది కూడా ఒక రకమైన దాహమే. దీన్నే మనం ఆత్మకు సంబంధించిన దాహం అనొచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకున్నప్పుడే శిలువపై నుండి వచ్చిన ఆ మాటకు అసలైన అర్థం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 2 రకాల దాహాలను విడివిడిగా చూద్దాం. ఒకటి మన శరీరానికి సంబంధించింది, రెండోది మన ఆత్మకు సంబంధించింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. శారీరక దాహం అది చాలా సింపుల్, కాసిన్ని నీళ్లు తాగితే తీరిపోతుంది. కాని ఆత్మసంబంధమైన దాహముందే, అది అటువంటిది కాదు. ఒక గొప్ప లక్ష్యం కోసం జీవితాంతం కష్టపడి ఆ లక్ష్యం నెరవేరినప్పుడు మాత్రమే ఆ దాహం తీరుతుంది. ఆ ఫలితం దక్కనప్పుడు ఆ ఆరాటం, ఆ తపన ఎప్పటికీ తీరని దాహంలాగే ఉండిపోతుంది. మరి క్రీస్తు విషయంలో ఆ ఆత్మసంబంధమైన దాహానికి కారణమైన ఆ గొప్ప లక్ష్యమేంటి? మానవాళి మొత్తానికి రక్షణ మార్గాన్ని చూపించడం. ఈ ఒక్క పనికోసమే ఆయన తన జీవితమంతా బోధించారు, శ్రమపడ్డారు. ఈ మహత్కార్యమే ఆయనలోని ఆత్మీయ దాహానికి మూలం. ఆయన ఆత్మీయ దాహం ఎలా తీరింది, అదే సమయంలో ఎలా తీరకుండా మిగిలిపోయింది అనేదానికి ఆయన జీవితంలోనే 2 అద్భుతమైన ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఈ 2 సంఘటనలు శిలువపై ఆయన పలికిన మాటకు ఒక కొత్త వెలుగునిస్తాయి. మొదటిది సమరయ పట్టణంలోని ఒక బావి దగ్గర జరిగిన సంఘటన. అక్కడ యేసు శారీరకంగా చాలా దాహంతో ఉన్నారు. కాని ఆశ్చర్యకరంగా అక్కడ ఆయన ఆధ్యాత్మిక దాహం తీరింది. అదెలాగో చూద్దాం. ఆమె ఆయన మాటలను గుడ్డిగా నమ్మింది, ఆయన్ని మెస్సియాగా గుర్తించింది. తన పాపాలకు క్షమాపణ కోరడమే కాదు, తన ఊరివాళ్లందర్నీ ఆయన దగ్గరకు తీసుకువచ్చింది. ఆమెలో ఆ విశ్వాసం పుట్టడం ద్వారా ఒక ఆత్మరక్షణ పొందడం చూసినప్పుడు ఆయన లక్ష్యంలో ఒక భాగం నెరవేరింది. అలా ఆమె విశ్వాసం ఆయన ఆత్మీయ దాహాన్ని తీర్చింది. ఇప్పుడు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన మరో సంఘటనను చూద్దాం. ఇది యెరూషలేములో జరిగింది. మెస్సియా కోసం యుగాలుగా ఎదురుచూస్తున్న మతపెద్దలు, ఆయన సొంత ప్రజల మధ్య జరిగిన సంఘటన ఇది. విచిత్రమేంటంటే ఆయన దాహాన్ని తీర్చాల్సిన వాళ్లే దాన్ని ఇంకా పెంచారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, సమరయ్య స్త్రీకి పెద్దగా ఆధారాలు అవసరం రాలేదు. కాని 3.5 ఏళ్లుగా కళ్లార అద్భుతాలు చూస్తూ, ప్రవచనాలు నెరవేరడం గమనిస్తూ ఉన్న మతపెద్దలు ఆయన ఇచ్చిన రక్షణను తిరస్కరించారు. వారి అవిశ్వాసం ఆయన లక్ష్యానికి ఒక అడ్డంకిగా నిలిచింది. దాని ఫలితంగా వాళ్ల విషయంలో ఆయన ఆత్మీయ దాహం తీరకుండానే మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం శిలువ దగ్గరికి వద్దాం. ఆయన రక్షణ కార్యం అక్కడ ముగింపు దశకు వచ్చింది. కాని ఎవరికోసమైతే ఆ మహాయాగం చేస్తున్నాడో వాళ్ల నుండి ఆయన ఆశించిన విశ్వాసం ఇంకా పూర్తిగా రాలేదు. ఆ తీరని ఆరాటమే, ఆ అసంపూర్ణమైన లక్ష్యం వల్ల కలిగిన ఆవేదనే నేను దప్పికొనుచున్నాను అనే మాటగా బయటకు వచ్చింది. అది కేవలం శారీరక దాహం కాదు, అది ఆత్మీయ దాహం. సరే, మరి ఈ చారిత్రక సంఘటనలోని ఇంత లోతైన అర్థం ఈనాటికి ఎలా వర్తిస్తుంది? ఆ దైవిక దాహాన్ని తీర్చే అవకాశం మనకు ఇప్పటికీ ఉందా? దీనికి జవాబు వెతుకుదాం. ఇది కేవలం 2000 సంవత్సరాల క్రితం జరిగి ముగిసిపోయిన కథ కాదు. ఆ దాహం ఇంకా తీరలేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
మరి దాన్ని తీర్చే మార్గమేంటి? దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించడమే ఆ మార్గం. ఆయన మనందరి కోసం వచ్చారని, శ్రమపడి, మరణించి, తిరిగి లేచారని విశ్వసించడమే ఆయన కోరుకున్న ఫలితం. ఆ విశ్వాసమే ఆయన దాహాన్ని తీర్చగలదు. అంటే ఒకప్పుడు సమరయ స్త్రీకి ఆయన ఇస్తానన్న జీవజలం వేరే ఏదో కాదు, అది మన విశ్వాసమే. మన విశ్వాసం ద్వారానే ఆయన పడిన శ్రమకు ఒక సార్థకత చేకూరుతుంది. మన నమ్మికే ఆయన దైవిక దాహాన్ని తీర్చే అమృతం. చివరిగా ఒక చక్కటి ఆకాంక్షతో దీన్ని ముగిద్దాం. అట్టి విశ్వాస స్థితిని దప్పిగొన్న ప్రభు అందరికీ దయచేయునుగాక. అంటే శిలువపై ఆగిపోని ఆ దాహం ప్రతి ఒక్కరి విశ్వాసం ద్వారా శాశ్వతంగా తీరుతూనే ఉంటుందన్నమాట. చూశారా, ఆ ఒక్క చిన్న మాట వెనుక ఎంత లోతైన అర్థం దాగి ఉందో?